విందు ప్రభువును స్తుతింపుడు. ప్రభు మందిరమున ఆయనను స్తుతింపుడు. విశాలాకాశమున అతని బలమును స్తుతింపుడు. అతడు చేసిన మహాకార్యములకు గాను అతనిని స్తుతింపుడు. అతని మహా అద్భుతములకు గాను అతనిని స్తుతింపుడు. 150వ కీర్తన 1-2 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ బిడ్డలను, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించి విశ్వాసములో బలపరిచి తన అమూల్యమైన దీవెనలన్నీ మీ అందరి మీద కుమ్మరించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవుని మహిమపరుచుకుందాం. సకల ప్రాణులను చేసిన ప్రభువుని స్తుతించుకుందాం. సకల సృష్టిని చేసిన దేవ నీకే స్తుతి మహిమ. సకల ప్రాణులను చేసిన ప్రభువ నీకే స్తుతి మహిమ. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆకాశమును భూమిని చేసిన దేవా మీకే మహిమ. సూర్య చంద్రులను చేసిన ప్రభువా మీకే స్తుతి మహిమ. ఆకాశమును భూమిని చేసిన దేవా స్తుతి మహిమ. సూర్య చంద్రులను చేసిన ప్రభువ నీకే స్తుతి మహిమ. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. నక్షత్రములను చేసిన దేవా మీకే స్తుతి మహిమ. నరునికి ప్రాణం పోసిన దేవా మీకే స్తుతి మహిమ. నక్షత్రములను చేసిన దేవ నీకే స్తుతి మహిమ. నరునికి ప్రాణం పోసిన ప్రభువ నీకే స్తుతి మహిమ. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. అబ్రహామును పిలిచిన దేవా మీకే స్తుతి మహిమ. మోషే ప్రవక్తను నడిపించిన దేవా మీకే స్తుతి మహిమ. అబ్రహామును పిలిచిన దేవ నీకే స్తుతి మహిమ. మోషే ప్రవక్తను నడిపిన దేవ నీకే స్తుతి మహిమ. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి
మీకే స్తుతి మహిమ. మరియ తల్లిని ఎన్నుకున్న ప్రభువా మీకే స్తుతి మహిమ. దావీదు రాజును అభిషేకించిన దేవా స్తుతి మహిమ. మరియ తల్లిని ఎన్నుకున్న ప్రభు నీకే స్తుతి మహిమ. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. మానవుడై అవతరించిన ప్రభువా నీకే స్తుతి మహిమ. సత్యం జీవం మార్గముగా మారిన ప్రభువా మీకే స్తుతి మహిమ. మానవుడై అవతరించిన యేసువ స్తుతి మహిమ. సత్యం జీవం మార్గము నీవే ప్రభువా స్తుతి మహిమ. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. అందరూ కలిసి స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆరాధిద్దామా? స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తోత్రం. స్తుతి స్తుతి మహిమా, యేసయ్యా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. వేకువరి జామున స్తుతి స్తుతి ఆ దేవుడు చేసిన మేలులకై సృష్టించిన విధానాన్ని బట్టి మనని తన రూపంలో సృష్టించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటూ మహిమపరుచుకుందాం. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందామా? హల్లెలూయా, 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 సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన ప్రభువా నీకే స్తుతి మహిమా. యేసయ్యా మీకే పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. భూమిని ఆకాశమును భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఒకే ఒక్క మాటతో సృష్టించిన దేవా నీకు స్తోత్రమయ్యా. ఆకాశమును సూర్యచంద్రులను నక్షత్రములను చేసిన దేవా నీకు స్తోత్రమయ్యా. ఒకే ఒక్క మాటతో ఆజ్ఞాపించగా అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. కానీ ప్రభువా నరుని మాత్రం నీ సొంత రూపంలో చేసుకున్నా. నరుని మాత్రం ఎంతో శ్రద్ధ వహించి నీ రూపములో మలుచుకున్నా. నీలాగా జీవించాలని కోరుకున్నావు, నీతో జీవించాలని కోరుకున్నావు, నిన్ను ప్రేమిస్తూ ఆరాధించాలని కోరుకున్నా. ప్రభువా ఈ వేకువ జామున అడుగుతున్నాము తండ్రి, ఉదయాన్నే నిద్ర లేచిన ప్రతి మానవుడు నిన్నే ఆరాధించునుగాక. ఆమేన్. ఉదయాన్నే నిద్ర లేచి మరొక నూతన దినాన్ని పొందుకున్న ప్రతి జీవి మిమ్మే ఆరాధించుదురుగాక, ఆమేన్. మిమ్మే మహిమపరచుదురుగాక, ఆమేన్. మిమ్మే ఘనపరచుదురుగాక. యేసయ్యా వేకువ జామున మిమ్ము ఆరాధించడం అంటే మీరు మా జీవితంలో చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియచేయటమని అర్థం. ఇచ్చిన నూతన దినాన్ని బట్టి, ఈరోజు మీరు ఇవ్వబోతున్నటువంటి నూతన అవకాశాలను బట్టి మేము స్తుతించటం. ప్రభా ఉన్నటువంటి ప్రాణులన్నిటికంటే కృతజ్ఞత కలిగిన ప్రాణులంటే మీకు ఇష్టం.
కృతజ్ఞత కలిగిన బిడ్డలంటే మీకు ఇష్టం. అందుకనే కృతజ్ఞత కలిగిన వారిని ఎల్లప్పుడూ దీవిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ వేకువ జాముని ఈరోజు మేము నిద్ర లేచాము అంటే, సజీవులంగా ఉన్నామంటే కేవలం మీ కృపే ప్రభువా, మీ దీవెనే ప్రభువా, మీ ఆశీర్వాదమే ప్రభువా. ఎంతో మంది నిద్రపోతూ ఉన్నారు, అకాల మరణాలకు, అకాల సమస్యలకు, అకాల రోగాలకు గురి అయి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, మీరు మమ్మెంతగానో ప్రేమించి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా లేచి మేము స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రమయ్యా. ఈరోజు సమస్త జీవరాశులు, ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రులు మిమ్ము ఆరాధిస్తూ ఉంటే, మీ చేత సృష్టించబడిన, మీ రూపములో మలచబడిన, మీ ప్రాణాన్ని పొందుకున్న మేము మాత్రం ఉదయాన్నే లేచి మేము స్తుతించలేకపోతున్నాం ప్రభా. ఉదయాన్నే లేచి మేము ఆరాధించలేకపోతున్నాం ప్రభా. ఈ లోకాన్ని ఆరాధిస్తున్నాం, ఈ లోక వస్తువులను ఆరాధిస్తూ ఉన్నాం, ఈ లోక వ్యసనాల్లో కూరుకుపోతున్నాం ప్రభా. యేసయ్యా, మా పాపములను క్షమించండి, మా శాపములను తొలగించండి ప్రభా. కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఆశీర్వదించండి, మీకు ఇష్టమైన బిడ్డలుగా ఆశీర్వదించండి, మీ చిత్తానుసారం జీవించే బిడ్డలుగా ఆశీర్వదించండి ప్రభా. మీ కృప లేకపోతే ఈరోజు నిద్ర లేచే వాళ్ళమే కాదు ప్రభా. మీ దీవెన లేకపోతే ఈరోజు సజీవులంగా ఉండేవాళ్ళమే కాదు ప్రభా. ఆ ప్రభుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఆయన చేసిన సకల మేలులకై కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఆయన మన జీవితంలో చేసిన సకల అద్భుతాలకై కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ రోజంతా మమ్మ మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి ప్రభా. ప్రతి తలంపులో తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా. ప్రతి కార్యములో తోడుగా ఉండండి ప్రభా. మేము వెళ్ళే ప్రతి మార్గంలో తోడుగా ఉండండి ప్రభా. మేము వేసే ప్రతి అడుగులో తోడుగా ఉండండి ప్రభా. యేసయ్యా, ఈరోజు నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఆరాధన కార్యక్రమం ద్వారా వేకువ జామునే లేచి దివ్య సప్రసాదములో మా కోసం వేంచేసి ఉన్న మేము ఆరాధించే మహాకృపను దయచేసినందుకు స్తోత్రం ప్రభా. మీ ముందు ఎంతో దాహముతో ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక, ప్రతి కుటుంబము దీవించబడును గాక, వారి ఉద్దేశాలు నెరవేరును గాక, సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఇబ్బందులన్నీ తొలగిపోవును గాక, అన్ని బంధకాల నుండి విడుదల కలుగును గాక, అన్ని సమస్యల నుండి విడుదల కలుగును గాక, గొప్ప కార్యాలు ఈ బిడ్డల జీవితంలో, కుటుంబంలో జరుగును గాక. యేసయ్యా, మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఈరోజు మేము ఏమైతే ప్రార్థన చేస్తున్నామో మా ప్రార్థన ఆలకించండి ప్రభు. మాలో ఉన్న స్వార్థాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని తొలగించండి ప్రభు. సూర్యచంద్రులు, సకల జీవరాశులు, సకల సృష్టి ఈరోజు ఉదయాన్నే మేము ఆరాధిస్తూ ఉండగా, సకల పక్షులు, సకల ప్రాణులు గానాలతో మేము స్తుతిస్తూ ఉండగా, మేము కూడా మమేకమై మేము స్తుతించే భాగ్యాన్ని దయచేయమని, కృతజ్ఞతతో మేము ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా మోకరించండి. మీ ఉద్దేశాలన్నీ ప్రభు పాదాల చెంద ఉంచండి. చిన్నారి బిడ్డలు మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని, రకరకాల క్లిష్టమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే మీ ఉన్నతమైనటువంటి ఆత్మను, శక్తిని పంపించి ఆ బిడ్డలను స్వస్థపరచమని వేడుకు, వారి బంధకాల నుండి విడుదల దయచేయమని వేడుకు, సాతాను శోధన నుండి విడుదల దయచేయమని వేడుకు, అన్ని రకాల మంత్ర శక్తుల నుండి విడుదల దయచేయమని యేసయ్యా, ఈరోజు మీ బిడ్డలు ప్రభువా మీ స్వరాన్ని విని ప్రభువా ఇదిగో ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని మేము ఆరాధిస్తున్నాము ప్రభు. ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా, ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా, వీళ్ళ దాహాన్ని బట్టి ప్రభు వారి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోవునుగా, అన్ని బంధకాల నుండి విడుదల కలుగునుగా, అన్ని శుభకార్యాలు, గొప్ప కార్యాలు జరుగునుగా. ప్రార్థన చేద్దాం.
వివాహం కావటం లేదని బాధపడుతున్నావా? సంతానం లేదని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? సొంత గృహం లేదని బాధపడుతున్నావా? నీ భర్త వదిలిపెట్టాడని బాధపడుతున్నావా? అప్పుల సమస్యలతో బాధపడుతున్నావా? కోర్టు సమస్యతో బాధపడుతున్నావా? ప్రతి ఒక్కటి ప్రభు పాదాల చెంత ఉంచు. గొప్ప దేవుడు మనల్ని తాకి స్వస్థపరచబోతున్నాడు. మనకు విడుదలనివ్వబోతున్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకున్న ప్రతి రోగాన్ని తొలగించబోతున్నాడు. ప్రతి అలర్జీని తొలగించబోతున్నాడు. ప్రతి గాయాన్ని స్వస్థపరచబోతున్నాడు. ప్రతి గడ్డను కరిగించబోతున్నాడు. ప్రతి ఇన్ఫెక్షన్ తొలగించబోతున్నాడు. జ్వరము, దగ్గు, రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గకుండా బాధపడుతున్నా ఈ బిడ్డలను ప్రభా ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. ఈ ఆరాధన ఈ బిడ్డలందరికీ ఔషధంగా మారునుగా, స్వస్థత కార్యాలు జరిపించునుగా. మొక్కరిద్దాం. ఆ గొప్ప దేవుని ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. హల్లెలూయా, 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 పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని హేరాళముగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్.